బ్రిటిషర్లు మనల్ని పాలిస్తున్న కాలంలో ఇలాంటి ఫార్ములానే వాడేటోళ్ళు. ఎవడో ఒక తెల్లోడు వచ్చి ఇక్కడి సంస్కృత పండితుల్ని బతిమాలో భయపెట్టో 4 ముక్కలు నేర్చుకునేటోడు. ఆ తర్వాత తన ఇష్టానుసారం అచ్చోసిన ఆంబోతులు లెక్క అచ్చేసిన గ్రంథాలు వదిలేటోడు. అలా పుట్టినవే ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు, హిందూ ముస్లిం విద్వేషాలు. తెల్లోడు ఏది చెప్పినా ఇప్పటికీ నమ్మే బానిసలు మనకు తెలుసు. అప్పట్లో ఇంకా ఎక్కువగా ఉండేటోళ్ళు. అందుకే మన దేశం 3 ముక్కలైంది. ఇంకా షెల్డన్ పొలాక్ లాంటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఆ క్రీడని మానలేదు. అలాంటి వారికి అమ్ముడుపోయే భారతీయులు కూడా ఇంకా మన మధ్యే మానవ బాంబుల్లా తిరుగుతున్నారు. మనం మళ్ళీ ఓసారి రాజీవ్ మల్హోత్రా వద్దకు వద్దాం. కొలంబియా యూనివర్సిటీలో తిష్ట వేసి సంస్కృతం మీద విషం చిమ్మే షెల్డన్ పొలాక్ ఒక వైపు అయితే, అదే కొలంబియా యూనివర్సిటీలో రాజీవ్ మల్హోత్రా కూడా మనకు కనిపిస్తారు. ఆయన భారతదేశం జాతీయవాదంతో దూసుకుపోవాలని కోరుకుంటారు. యూరప్, అమెరికా నిద్రావస్థలో ఉండగా భారత్ అద్భుతంగా వెలిగిపోయిందని నొక్కి చెబుతారు. అందుకే ఆయనంటే అమెరికాలో, ఇండియాలో కూడా మేధావులకి, మీడియాకి పెద్దగా పడదు. ఆయన దృష్టికి ఎట్టకేలకు శృంగేరి వ్యవహారం